నోటంటే ప్రింట్ చేస్తాం, భూమి ప్రింట్ చేస్తాం. ఉన్న భూమిని కాపాడుకుంటే మాది అని చెప్పి ల్యాండ్ దీన్ని ప్రకటన చేసుకొని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటూ తప్పుడు పత్రాలతోటి కోర్టులని మెంబపెడుతూ తనను తాను రాజకీయ నాయకుడు అని చెప్పుకునే ఎడ్ల సుధాకర్ రెడ్డి న్యాయం మా వైపు ఉన్నది. అదే కోర్టును కూడా అడుగుతున్నా, ఒక కమిషన్ వేయండి, వాళ్ళని వచ్చి తెలుసుకోమనండి. ఇక్కడ మహిళలు సంతోషంగా ఉన్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా మంచి వాతావరణం ఏర్పడింది. మేము పొద్దున్న 5 గంటలకు వాకింగ్ చేయాలని మహిళలు అడుగుతున్నారు, స్టూడెంట్స్ అడుగుతున్నారు, అందరూ అడుగుతా ఉన్నారు. గతంలో బతుకమ్మకుంటే ఎట్లేసేది కనుక నా ఉద్దేశంలో ఇది తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని సాధిస్తాము. అదే విధంగా గౌతు లచ్చన్నది కూడా నేను గతంలో ఆడిటోరియం అన్నాం, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ మహాత్మా జ్యోతిరావు ఫులే ఆడిటోరియం కట్టియడానికి, అది కూడా మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండ్, సరెండర్ చేసిన ల్యాండ్, దాన్ని కూడా కాపాడితే ఇక్కడ ప్రజలకు డబ్బులు అంటే నోటంటే ప్రింట్ చేస్తాం, భూమి ప్రింట్ చేస్తాం. ఉన్న భూమిని కాపాడుకుంటే వచ్చే తరం వారికి పెళ్లిళ్ళని, లైబ్రరీ అని, చదువుకోవడానికి కూడా అంత మిడిల్ క్లాస్ వాళ్ళు ఏడో మ్యారేజ్ కొట్టే ఎంత పైసలు పెడతారు. ఇదైతే చిన్న చిన్న కుటుంబాలకు లాభం అవుతుందని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అది కూడా సాధిస్తాం, ఇది సాధిస్తాం. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినందుకు వారందరికీ నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు. అంబర్పేట్ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి బతుకమ్మ కుంట పునరుద్ధరణను ప్రజాప్రభుత్వం 4 నెలల వ్యవధిలో బతుకమ్మ కుంటను పూర్తిగా తీర్చిదిద్ది ఒక చక్కటి పార్కును ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తే, గతంలో 30 సంవత్సరాలకు ముందు ఏ విధంగా అయితే అంబర్పేట్ ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను ఇక్కడ బతుకమ్మలను వేసి మరి జరుపుకుంటుండేనో, దాన్ని 30 సంవత్సరాల నుంచి ఈ భూమిని కబ్జా పెట్టి అంబర్పేట్ ప్రాంత ప్రజలను హింసిస్తున్నటువంటి ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు ఆ బతుకమ్మ కుంట చెరువును అభివృద్ధి చేసి పార్కును ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇంకా కోర్టు ద్వారా మరి నిర్ణయం తీసుకునే వరకు పేరును తొలగించాలని చెప్పేసి ఏదైతే ఆర్డర్ను తీసుకొచ్చారో, మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఒక్క తాటిపైకి వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా తనను తాను రాజకీయ నాయకుడు అని చెప్పుకునే ఎడ్ల సుధాకర్ రెడ్డి, గతంలో మనం చూసినాం ఎంతో మంది నాయకులు వారి సొంత భూములను ప్రజల కోసం మరి దారాదత్తం చేస్తే, ఈరోజు ప్రజల భూమిని తను కాజేయాలని చూస్తున్న ఎడ్ల సుధాకర్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు తన దిష్టిబొమ్మ కూడా దహనం చేయడం జరిగింది. నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అంబర్పేట్ ప్రాంత ప్రజల మరి ఆశయాల కోసము నువ్వు వెనక్కి తగ్గకపోతే, ఇది ప్రజల భూమి, ఇది ప్రజల ఆస్తి, ప్రజలందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ, పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ముందుకు పోతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అంబర్పేట ప్రాంతానికి చెందినటువంటి నివాసులుగా మేమందరం కూడా ఏకీభవిస్తున్నాం. ఇది బతుకమ్మ కుంటగానే గతంలో మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించినటువంటి జాగాగా మాకు తెలుసు. ఇక్కడ పాతకాలంలో మా పూర్వీకులందరూ చెప్పేవాళ్ళు, ఇక్కడ బతుకమ్మలు మన మహిళా సోదరుమణులందరూ కూడా బతుకమ్మలు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చి విసర్జన చేసేదని. కానీ ఈరోజు కొంతమంది మాది అని చెప్పి ల్యాండ్ దీన్ని ప్రకటన చేసుకొని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటూ తప్పుడు పత్రాలతోటి కోర్టులని మభ్యపెడుతూ, జ్యుడిషియరీకి వ్యతిరేకంగా జ్యుడిషియరీని మభ్యపెడుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అఖిలపక్షం ద్వారా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ప్రజలకు సంబంధించినంత వరకు గతంలో కిషన్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఈ బతుకమ్మ కుంటని పరిరక్షించడంలో వారు కీలక పాత్ర వహించడమే కాకుండా ఏ ధర్నా చేసినప్పటికీ ఇక్కడికి వచ్చి వాళ్ళు పాల్గొనడం, ఈరోజు కూడా బతుకమ్మ కుంటగా రూపాంతరం చెందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించడంలో, అదేవిధంగా మౌలిక వసతులు కల్పించడంలో, మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం చేసినటువంటి కృషి, హైడ్రా చేసినటువంటి కృషి ఏదైతుందో అభినందనీయం. దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టుకి తప్పుడు పత్రాలను చూపించి నేను యజమాని అని చెప్పి చెప్పుకుంటున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఎలాంటి పేపర్లు లేవు. సుప్రీంకోర్టు వారికి కూడా మేము జ్యుడిషియరీకి వ్యతిరేకం కాదు, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలను వాళ్ళ ఆక్రందనని దృష్టిలో పెట్టుకొని
పూర్వీకులు ఉన్నారు ఇక్కడ అంబర్పేట ప్రాంతానికి సంబంధించినటువంటి పూర్వీకులకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి కూడా ఈ స్థల పురాణాన్ని సేకరణ చేసి ఈ కుంటని కుంటగానే ఉంచాలని చెప్పి అంబర్పేట ప్రజానికం తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అంబర్పేట ప్రజలందరూ కూడా ఏకమై ఈ కుంటని పరిరక్షించుకోవడంలో ముందు వరుసలో ఉంటాం. దాంట్లో భారతీయ జనతా పార్టీ తరఫున మేము అగ్రగామిగా ముందు వరుసలో ఉంటామని చెప్పి కూడా ఘంటాపదంగా తెలియజేసుకుంటూ